వందనములు, నమస్కారములు, విమోదనలు, స్తోత్రములు సమస్తము యేసునే గాక. బాగులోకి మనము సమానముగా ఒక తల్లి తన గృహంలో ప్రార్థన పెట్టుకొని ఒక తల్లి తన గృహాన్ని ప్రార్థన నిలయంగా మార్చేస్తుందంట. ఏం చేసిందంట ఒక తల్లి చెప్పండి? తన గృహాన్ని ప్రార్థన నిలయంగా మార్చేస్తుందంట. యేసు ప్రభు వారికి, యేసు నామములో ప్రార్థించే వారికి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటుందంట. అర్థమైందా? యేసు ప్రభు వారికి, యేసు ప్రభు నామములో ప్రార్థించే వారికి ఆ తల్లి ఎప్పుడు ద్వారాలు తెరిచి ఎవరొచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తారా, భక్తులు ఎవరు వస్తారా, సేవకుల పాదాలు మా ఇంట్లో ఎప్పుడు మోపుతారా అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు తలుపులు తెరిచే ఉందంట. ఎవరో చెప్పుకుంటారా? 5 రూపాయలు చాక్లెట్ ఇస్తాను, హల్లెలూయా చెప్తుంటారా? ఎనిబడి? ఎవరా తల్లి? మార్కు వల్ల తల్లి. ఆమె గురించి మనము ఈ దినాన మరి జ్ఞాపకం చేసుకున్నాం. జాన్ మార్కు వల్ల తల్లి. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే మార్కుకి 2 పేర్లు ఉంటాయి అన్నమాట. ఒకటి యోహాను ఉంటుంది, రెండవది మార్కు ఉంటుంది అన్నమాట. మరి ఇంగ్లీష్ లో అయితే ఏమంటారంటే జాన్ మార్కు అంటారు. ఇంగ్లీష్ లో ఏమో పిలుస్తారు? జాన్ మార్కు అంటారు. కాబట్టి మార్కు రెండవ పేరు. మార్కు అనబడిన యోహాను అని అక్కడ రాయబడి ఉంది. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం త్వరగా రెఫరెన్స్ తీసి భక్తులు అందించాలి. మార్కు అని మారు పేరు కదా, యోహాను తల్లి అయినా మరియ ఇంటికి వచ్చాను. హల్లెలూయా. అక్కడ పిల్ల వచ్చిన కూడా చదువుదాం. పిల్ల వచ్చిన కూడా చదివినట్టయితే అక్కడ చదవండి. పిల్ల వచ్చిన కూడా 13 కూడా అనేకులు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ముచ్చట్లు చెప్పుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు అని రాయబడిందా? ఏమన్నా అనేకులు కూడి ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఊళ్ళో జరిగిన వార్తలన్నీ చెప్పుకోవట్లేదు, టీవీలో వార్తలన్నీ చెప్పుకోవట్లేదు, అత్యాచారాల గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఎవరు గెలుస్తారా ఎవరు ఓడుతారా, ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఎప్పుడైతే ఇవన్నీ కూడా చర్చించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గృహంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. గృహంలో ప్రార్థన ఉంటుందా? మీ గృహాల్లో ప్రార్థనకు నిలయముగా ఉంటుందా? లేకపోతే ఎట్లా ఉంటుంది? మన గృహాలు ఎలా ఉంటా ఉన్నాయి? ప్రార్థనకి ఆ గృహము, ఆ ఇల్లు నిలయముగా ఉందంట. చదివామాట 13వ వచనం ఏం జరుగుతా ఉంది? అక్కడ ప్రార్థన చేస్తుండగా చూసారా? ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి అక్కడ ఏం జరిగింది? జవాబు వచ్చింది. అక్కడ సందర్భం ఏంటంటే పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు దానికి ముందే అందరి వాక్యం మీద శ్రద్ధ చూపాలి. మన అంటే చాలా మందికి మనుషులు ఎక్కడే ఉంటారు, మైండ్ ఎక్కడో ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటా ఉంటుంది అనమాట. అక్కడ రక్త కోసం పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, మటన్ పెడుతున్నారు. ఈ రోజు భోజనాలు హల్లెలూయా. మటన్ పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, దాని వేస్తున్నారు, బూరి వేస్తున్నారు, స్వీట్ పెడుతున్నారు, అది పెడుతున్నారు. లేదు, ఇది మనసు అక్కడ పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తింటారు కాబట్టి అక్కడ ఏం పెడుతున్నారో తర్వాత అది శరీరానికి ఆత్మ కాదు. అది కేవలం శరీరానికి మాత్రమే. మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, బిర్యానీ పెట్టినా, వైట్ రైస్ పెట్టినా, పులిహార పెట్టినా, ఏం పెట్టినా కూడా అది కేవలం శరీరానికి. ఆత్మ వర్తిల్లదు. హల్లెలూయా. ఈ ఆత్మ వర్తిల్లాలంటే ఈ ఉదయ కాలము జీవాహారముతో నువ్వు నింపుకోవాలి. ఈ వాక్యమైన ఆహారముతో, ఈ జీవాహారముతో నువ్వు నింపుకున్నట్లయితే అప్పుడు ఈ ఆత్మ వర్తిల్లింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురుని చెరసాలలో వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు అన్నమాట. ఎందుకంటే దానికి ముందు కూడా మరి ఆ యొక్క శిష్యుడైన యోహాన్ని, అంటే దానికి ముందు కూడా ఆ యొక్క ఒక శిష్యుడిని ఆ పేతుని శిరచ్ఛేదనం జరిగించిందన్నమాట. అంటే ఆది సంఘంలో అపోస్తలుగా ఆది సంఘం అంటే మొట్టమొదటి సంఘంలో అప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు రోమా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది.
కాలంలో మనం అలాగే ఆ దినాల్లో రోమ ప్రభుత్వము ఏలుబడి చేస్తా ఉందన్నమాట. ఆ రోమా ప్రభుత్వం కాలంలో బహు కఠినముగా ఉందన్నమాట. దాని గ్రంథంలో దానికి రాశాడు కదా, దానికి సాదృశ్యంగా ఇనుము అని చెప్పాడనమాట. రోమ ప్రభుత్వాలు ఏంటంటే ఇనుము పోల్చాడు, అది కఠినముగా ఉంటుంది. అంటే అంత కఠినముగా క్రైస్తవులపై అంత కఠినముగా ఉంటారని చెప్పి అక్కడ చూపిస్తా ఉన్నారన్నమాట. అయితే అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆల్రెడీ ఆయన యాకోబును ఖండించి సురక్షణ జరిగించారు. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి పేతురు అనమాట. నెక్స్ట్ టార్గెట్ ఎవరు పెట్టారు? వాళ్ళకి పేతురును పెట్టారు. ఆ సమయంలో తీసుకెళ్ళి ఆయన వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు. కానీ ఈలోపు పస్కా పండుగలు వచ్చినాయి. అయితే ఈ పండుగ మనకు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నామో అప్పుడు యూదులు పస్కా పండుగలో అప్పుడు జరుపుకునేవాళ్ళు కాబట్టి పండుగలు అక్కడ వచ్చినాయి. నెక్స్ట్ ఈ పండుగ అనంతరం వాడి పండుగ, ఈ పండుగ అనంతరం వాడి సంగతి మేము తేలుతాం. ఈ పండుగ అనంతరము మరి అతన్ని మనం ఏం చేయాలో ఆలోచిద్దాము అని చెప్పి వాళ్ళ కష్టంలో పెట్టుకోవడం జరిగింది. దానికి ముందే యాకోబుని ఆ విధంగా చేశారు కాబట్టి అప్పుడున్న విశ్వాసులందరూ కూడా అప్పుడు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో ఆ మొదటి శతాబ్దంలో మరి ఆ మొదటి శతాబ్దంలో ఇప్పుడు 2024 సంవత్సరం కదా, అప్పుడు మొదటి శతాబ్దంలో ఎవరైతే ఆ యేసు ప్రభువుని అంగీకరించిన విశ్వాసులందరూ ఉన్నారో వాళ్ళతో పాటు ఇదిగో మార్పు తల్లి అయిన మరియా, ఇంకా చాలా మంది కొంతమంది విశ్వాసులు వాళ్ళందరూ కూడా కలిసి ఈ మరియా వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళందరూ కూడా అయ్యా పేతురుని విడిపించి ప్రభా, పేతురుని విడిపించండి ప్రభా, పేతురుని విడిపించండి ప్రభా. వాళ్ళ యొక్క అందరూ కూడా ఏక మనసుతో అడుగుతుంది ఒకటే అడుగుతా ఉన్నారు. అయ్యా మాకు పేతురు అప్పుడే బండ మీద ఆయన్ని యేసు ప్రభు చెప్పారనమాట, నిన్ను నీ బండ మీద నా యొక్క పునాది మన సంఘాన్ని కడతానని పేతురుని చెప్పాడు కదా. మరి అందుకని చెప్పి పేతురు ద్వారా సంఘము కట్టబడతా ఉంటాడు. అంటే ఆయన బండ మీద ఈ బండ మీద నేను కడతానని చెప్పి, అయితే పేతురుని ఇప్పుడు మరి మాకు కాపరిగా ఉంచవాకుండా మరి ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మరి పేతురుని మాకు వాక్యం ఇవ్వడానికి బోధించడానికి ఉంచవా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏం రాస్తున్నారంటే ఆ గృహంలో చేరి అని యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారన్నమాట. ప్రార్థన చేస్తా ఇంకేం అడగట్లేదు వాళ్ళు, నాకు ఇల్లు అని లేకపోతే నా అప్పులు నిలిచాను లేకపోతే ఇంకా వేరే ఏమి కూడా ఉద్యోగం ఇలాంటి ఏం అడగట్లేదు. మాకు పేదలకు విడిపించు, ఒకటే ప్రార్థన, ఒకటే అంశం, అందరికీ ఒకటే ఇంకా అడుగుతున్న అందరూ కూడా అక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నది ఒకటేనమాట, మాకు పేదలకు విడిపించండి ప్రభు అని అడుగుతా ఉన్నారు. ఈలోపు ప్రార్థన అంతా కూడా వెళ్ళిపోయింది. అందరూ ఒకటే ఏకగ్రీవంగా అడిగారు. ఒకటే ఏదైనా మనం అడిగేది ఏకగ్రీవంగా అడగాలి. మరి నేనేమో వాళ్ళు పేదల గురించి చేస్తుంటే వాళ్ళేమో ఇంకొక అంశం పెట్టి చేస్తున్నారు అనుకో, అక్కడ కార్యం జరగదన్నమాట. అందరు గోల్ ఒకటై ఉండాలి, అందరి లక్ష్యం ఒకటై ఉండాలి, అందరి గురి ఒకటై ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళేమో అందరూ పేదల గురించి చేస్తూ ఉంటుందంటే ఇంకొకళ్ళు హృదయ చిన్నది కదా, హృదయకేం తెలుసు అదే అంశం పెట్టి చెయ్యాలి దేవుడు. కానీ రామభద్రుడు విశ్వాసంతో కూడా చిన్నమ్మాయి కూడా అదే దీక్షతో అదే లక్ష్యంతో ప్రార్థన చేయడానికి వాళ్ళలో కూడి ఉన్నారన్నమాట ఆ అమ్మాయి కూడా. కాబట్టి మనం కూడా చేసేటప్పుడు ప్రార్థన ఒకే గురితో లక్ష్యంతో చేయాలన్నమాట. నేను ఒకటి చేస్తే మీరు ఇంకో దాని కోసం చేయటం, నేను ఒకటి చేస్తే పట్టుదలగా చేయండి అని చెప్పారు. ఇది జరిగిద్దంటావా? ఇది జరిగిపోలేదు, పక్కన చెప్పితే నేను చెప్పింది కానీ ఇది జరిగిపోలేదు అని ఇట్లా సందేహాలతో ప్రార్థన చేయకూడదు అన్నమాట. మనం ఒక అంశం మీద ప్రార్థన చేస్తున్నామంటే జరగటం జరిగిందనా అది దేవుడి చిత్తంలో ఉంటుంది. అయితే మనము ఏకగ్రీవంగా ఏకాత్మతో ఏకమనసుతో ప్రార్థించడం అనేది దేవుడు చెప్పాడనమాట. మనందరూ ఏకగ్రీవంగా ఏకమనసుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ చెరసాల భద్రకాలు తలుపులు తెరవబట్టి దేవదూతలు వెళ్ళారు. పేతురుని తీసుకొచ్చి చక్కగా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు అనమాట. అది స్టోరీ అయితే తెలిసింది. మనం చెప్పుకునేది ఇప్పుడు మార్పు తల్లి గురించి మనము మాట్లాడుకుంటాం. ఈమె ఇల్లుని ఎంత
అంతా దేవునికి ఆశ్చర్యముగా చేసింది. హల్లెలూయా. ఆ ఇంట్లో ప్రార్థన చేయడం వల్ల ఎట్లా ఆమె ఇల్లుని ఎలాగ ప్రార్థన నియముగా చేసుకుంది. ఇక్కడ ఒక చాట ఉన్న కదా ఆమె ఇంట్లోనే అని. మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కూడా మేడగదిపై వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది కూడా ఆమెగా మేడగదేనంట. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ఆమె వాళ్ళందరూ కూడా శిష్యులు మరి అంటే యేసుప్రభు వారి తల్లి మరియలు 5-6 ఉన్నారు బైబిల్లో. ప్రవేశించి బస చేయించున్నాయి. ఎక్కడికి వెళ్ళారంట వీళ్ళు? మేడగదిలోకి వెళ్ళారంట. వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు? శిష్యులందరూ మరి ఇక్కడ ఏం జరుగుతా ఉంది? అక్కడ వాళ్ళందరూ ఈ మేడకు ఇది కూడా ఆమె లేనంట. మరియా అంటే అక్కడ రాయబడి మేడగది అని. మేడగది ప్రార్థన. మేడగదిలో ఈమె ఇది కూడా అక్కడేమో అక్కడ పేదకు చట్టాల్లో వేసినప్పుడు అక్కడ చేశారు. ఇక్కడ వచ్చి ఏం జరుగుతా ఉంది? వీళ్ళందరూ కూడా యేసుప్రభు అప్పుడే ఆరోహణమయ్యారు అన్నమాట. యేసుప్రభు వారు అప్పుడే ఆరోహణమయ్యారు. నేను ఏ విధంగా ఆరోహణమైపోతున్నానో మళ్ళీ అదే విధంగా నేను సంఘాన్ని తీసుకెళ్ళడానికి అదే విధంగా నేను ఇక్కడికి వస్తా ఉన్నాను. అయితే నేను వచ్చే వరకు మీరు నాకు బదులుగా నేను ఆభరణకర్తను పంపిస్తాను అని చెప్పి యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయి పరిశుద్ధాత్మ ఆత్మీయ దేవుణ్ణి ఆభరణకర్త అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడనమాట. అయితే అక్కడ పంపించడానికి వాళ్ళందరూ ఏకాత్మగా చేస్తా ఉన్నారు. ఆల్రెడీ భూమి మీద ఇప్పుడు మనం ఎవరి ఏలుబడిలో అంటే యేసుప్రభు లేరు, ఆయన ఆరోహణం అయిపోయారు. మనము పరిశుద్ధాత్మ ఏలుబడిలోనే ఇప్పుడు మనందరము ఉన్నాము. హల్లెలూయా. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యము జరిగించి వేసే దేవుడని మిమ్మల్ని ఒప్పించి నీతుల గురించి, పాపాల గురించి, తీర్పుల గురించి ఒప్పించి, నరకం గురించి, నిత్య జీవాల గురించి మిమ్మల్ని ఒప్పించి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన శరీరమైన సంఘంలో మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అదే ఆత్మ చేసే కార్యాలు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అవేనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి రావడం మనందరూ కూడా అది తెలిసిన పాఠమేనమాట. వాళ్ళందరూ కూడా గడపకుండా 50 రోజులు, ఒక రోజు కాదు, 1 నుంచి 50 రోజులు దాకా కదిలాడకుండా మరి ఏం చేశారు? అక్కడేమి మరి అన్నం తింటానికి పోయినట్టు, మంచినీళ్ళు పోయినట్టు, పక్కనీళ్ళకి వెళ్ళినట్టు అక్కడ ఏం లేదు. మరి లేఖనంలో బయటికి పక్కన రాయలేదేమో కానీ వాళ్ళు ఎడతెగకుండా కనిపెడతా ఉన్నారు. ఆదరణకర్త కోసం, శక్తి కోసము, ఆ యొక్క ఆత్మశక్తి కోసము వాళ్ళు ఆదరణకర్తలు పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఆయన చేసిన వాగ్దానం, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఎదురు చూస్తూ ఆ మేడగదిలో 120 మంది విశ్వసించిన వారు కానీ, శిష్యులు కానీ, శిష్యులందరూ కూడా ఫాలో అయ్యారు. శిష్యులకు భార్యను అక్కడ రాయలేదు, శిష్యురాంతకు భక్తులను అక్కడ రాయలేదన్నమాట. భార్య భక్తులుగా ఉన్నట్టు అక్కడే ఉన్నారు శిష్యులు. మరి ఎంతో మంది స్త్రీలు కూడా శిష్యురాంత ఆయన వెంబడించిన వారు ఉన్నారు. అంటే స్త్రీలు వెంబడిస్తే భక్తులు మారలేదేమో, శిష్యులు వెంబడిస్తే భార్యను సహకరించలేదేమో. కాబట్టి అక్కడ విశ్వసించిన వారందరూ మాత్రమే ఉన్నారట. అయితే వాళ్ళతో పాటు యేసుప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉండి ఆ యొక్క ఆదరణ కొరకు భూమికి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా దేవుడు. ఆ ఆదరణకర్త కొరకు ఆ యొక్క కనిపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు 49 రోజులు కూడా దిగి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆదరణకర్త, సత్యస్వరూపైన ఆత్మ, ఆత్మకు చాలా పేర్లు ఉన్నాయి. ఆత్మ ఉన్న దేవుడు అన్నమాట. మళ్ళీ ఈ విధంగా వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నప్పుడు 49 రోజులు కూడా ఆ యొక్క
పరిశుద్ధాత్ముడు దిగి రాలేదంట. కానీ 50వ రోజున వాళ్ళు అప్పుడు 50వ రోజు మనకు 2వ అధ్యాయంలో అదంతా క్లియర్ గా కనపడుతుంది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఇప్పుడు నేను చదవవలసిన